ముస్తఫా ముస్తఫా మనం జగపతి బాబు గారితో అర్జున్ గారితో ఉన్నాము. వి వర్ ఇన్ కాన్వర్సేషన్ విత్ దెమ్ అండ్ చాలా సరదాగా సాగిపోయింది మన యెస్టర్డేస్ ఎపిసోడ్. నేను ఇంకొంచెం పొడుగ్గా ఉంటే బాగుండని ఎప్పుడు అనుకుంటారా? బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ వాస్ ఫ్రమ్ షారుఖ్ ఖాన్. ఇప్పటికిప్పుడు ఛాన్స్ వస్తే జాకీ చాన్ తో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అనుకుంటారా? I mean, I didn't want to become an actor. I wanted to become a police officer. My father was an actor. I can't do what that bastard did. That's what he said. లేకపోతే ఊర్లో ఉండే అన్ని బాడీ బిల్డర్స్ అంతా యాక్టర్స్ అయిపోతారు కదా. మరి వంశీ అబద్ధాలు చెప్పడం నాకు తెలియదు. ఇక్కడ షర్ట్ తీయండి కొంచెం అన్నారు, షర్ట్ తీస్తాను, బాడీ బాగుంది, సరే ఓకే చేస్తా, సరే మా ఫాదర్ ఒప్పుకుంటే చేస్తాను. ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉండాలి ఎప్పుడు. సో మనం నెక్స్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. ఈ రౌండ్ పేరు స్కామ్ రౌండ్. ఒక చిన్న స్కామ్ అనలేము, ఒక కాన్వర్సేషన్ లో ఇరికిచ్చాం మీ ఇద్దరిని కూడా. ఓకే, ఇరికిచ్చి అది రికార్డ్ చేసాం అని మీరు అనుకుంటున్నారు. ఓకే అని మేము అనుకోవటం కాదు, నిజంగా రికార్డ్ చేసాం. సో అది రికార్డ్ చేసింది సరదాగా చేసాము, విత్ నో బ్యాడ్ ఇంటెన్షన్స్. సో మీరు మమ్మల్ని ఫర్గివ్ చేసేసి ఏమీ అనుకోకుండా స్పోర్టివ్ గా తీసుకుంటారని అనుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ జగపతి బాబు గారి సౌండ్ క్లిప్ ప్లే చేస్తాం. ఆ సౌండ్ క్లిప్ లో ఆయన రియాక్షన్ ఎలా ఉండుంటుంది అని పాజ్ చేస్తాం. ఆయన రియాక్షన్ ఏమై ఉంటుందో మీరు గెస్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ సౌండ్ క్లిప్ ప్లీజ్. हेलो साहब, मेरा नाम राम सिंह है साहब. मैं भोजपुरी का एक फिल्म डायरेक्टर हूँ. ओके, हम लोग ना भोजपुरी में एक नया पिक्चर निकाली है रवि किशन साहब के साथ. वो तेलुगु में बनाना चाहते हैं. आपको लेकर आपके बारे में खूब सुना है हम, और रजनीकांत का फुलंबिया हमने देखा है. आपको कोई मिल सकता है क्या साहब? ఓకే, ఒక భోజ్పూరి ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాము. మిమ్మల్ని రజనీకాంత్ గారితో పాటు కూడా చూసాము. సో మీ పని అది. ఓకే, సో ఈ కాన్వర్సేషన్ ఫస్ట్ పీస్ రియాక్షన్ ఏమై ఉంటుంది? నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని ఏదో చెప్పంటాడు. ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఉంటారా డైరెక్ట్? ఓకే, విందా. లేకపోతే రండి ముందు మాట్లాడతాను, నేరుగా రండి అని ఏదో చెప్పంటారు. ఓకే, విందాము. నాదేమొస్తుంది? मैं हैदराबाद में हूँ, रहता हूँ यहाँ. एक फिल्म किया और उसको करना है क्या? फिल्म का नाम क्या है? हमारा दुल्हन सर. तो हम सोचे ठीक है, एक बार आपसे बात हो जाए, मिल जाए, पिक्चर एक बार दिखाया जाए, उसके बाद कुछ कट्स कर सकते हैं. సినిమా పేరు ఏంటంటే దుల్హన్ అన్నారు. సో ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, సో సినిమా పేరు దుల్హన్ సన్నాసి అనుకున్నా గ్యారంటీగా అని అనుకున్నారు మీరు. హేమంత్ సన్నాసి. ఓకే, సో ఏమని ఉంటుంది, ఒకసారి కలవచ్చా అని అడుగుతున్నారు. కలుద్దాం అని మైండ్ లో అనుకుంటాడు, వెళ్ళారు సన్యాసులేని అనుకుని ఉంటాడు. కానీ ఏమో ఎందుకు వచ్చిన రిస్క్ సరిగ్గా కనుక్కుంటాం బెటర్ కదా అని కలుద్దాం. ఓకే, కెన్ వి హియర్ ఫర్దర్? अभी मैं ज्यादा कर रहा हूँ, टाइट है, डेट्स टाइट है. డేట్స్ చాలా టైట్, చాలా సినిమాలు చేసేస్తున్నాను. కాదు, ఇంత స్కీమ్ ఉందా మీకు? చాలా స్కీమ్ ఉంది. ఓకే ఓకే, నెక్స్ట్. बट see the wrong thing you did was it was landline local number. 6 महीने के बाद तो भी अगर आप हाँ बोल दिए तो बाकी का पूरा नाटक जो है वो रेडी कर लेंगे साहब. मिलने के लिए तैयार है साहब? आपका कोई अपॉइंटमेंट हो सकता है? 6 నెలల తర్వాత అయినా పర్వాలేదు, మీరు అపాయింట్మెంట్ అయినా ఇస్తారా మాట్లాడుకోవడానికి? మాట్లాడతానంటారా? సరే ఓకే రండి మాట్లాడతాను. ఓకే, मिलने के लिए प्रॉब्लम नहीं है. फिल्म को भेजना. हाँ साहब, आपका फिल्म है ना, वो भेजना, देखेंगे. अगर आप पसंद आए तो कर देंगे ना साहब, वादा रहा आपका? हाँ, पसंद है तो करेंगे, मगर अभी नहीं होगा. हाँ साहब, एक साल, 1.5 साल नहीं होगा. అవాయిడింగ్ ఈజ్ అవాయిడింగ్. అవాయిడ్ చేసేస్తా. 1.5 years అవ్వచ్చేమో. అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అట్ ద సేమ్ టైం కార్డియల్ గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అంతేనా? సో యు ఆర్ బీయింగ్ వెరీ నైస్. పాపం ఎవరో ఫోన్ చేశాను, ఫస్ట్ నంబర్ చూసి థర్డ్ ఎవడో చేస్తున్నాడు. దాని పెద్ద రిసెర్చ్ కూడా చేసిన తర్వాత మళ్ళీ ల్యాండ్ లైన్ మళ్ళీ చేసి వాళ్ళు ఎత్తగా ఇన్ని చేశారు. ఓహో, ఐ న్యూ దిస్ వాజ్ హోక్స్. మీదని తెలియదు గ్యారంటీగా, ఏదో హోక్స్ కావాలని మాత్రం అబ్బాయి. కానీ ఇట్లా ఎట్లా ఈ రకంగా ఎందుకు చేస్తున్నారని ఆలోచన వచ్చిందా? ఎవడ పెచ్చనా కూడా నాకు తెలీదు. ఓకే, సో సెకండ్ కాల్కి వెళ్ళిపోదాం, అర్జున్ గారి కాల్కి. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు ఇందాకటి నుంచి. ఓకే, అవి రెడీ?
అలా అర్జున్ గారు ఉన్నారండి, నెంబర్ ఇదే అని ఇచ్చారండి. సో ఎవరో ఫోన్ చేసి హీరో అర్జున్ గారేనా అండి అని అడుగుతున్నారు ఒక విపరీతమైన యాసలో. ఫోన్ లో వాయిస్ ఆయనదేనా? ఒకసారి మళ్ళీ వినిపిస్తారు. ఒకసారి మళ్ళీ వినిపిస్తారండి. అలా అర్జున్ గారు ఉన్నారండి, నెంబర్ ఇదే అని ఇచ్చారండి. అర్జున్ గారు, హీరో అర్జున్ గారు నెంబరేనండి? మీరెవరండి? అది అర్జునే అవతల. ఆ, మీ గొంతే అది. ఓకే నేను మల్టీ టాలెంటెడ్, రకరకాలు మారుస్తుంటాడు. ఓకే అంటే అమ్మాయిలు అయితే మాట్లాడతాం. ఓకే, వేరేగా ఉండేది అంటారు. బేస్ అయితే మేము అలా ట్రై చేసి ఉంటే బాగుండేది. ఓకే, కెన్ యు హియర్ ఫర్దర్? మీరెవరండి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను శ్రీకాకుళంలో నుంచి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చానండి సినిమా తీయడానికి. ఆయనతో మాట్లాడాలి కొంచెం. ఆయనతో మాట్లాడడానికి ఆయన అని అనుకోవట్లేదు ఆ కాల్ చేసిన ఆయన. ఆయనతో మాట్లాడడానికి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చానండి డేట్స్ కోసం, సినిమా తీద్దామని. ఏమని ఉంటారు? ఏమంటాడు? ఇట్లా మాడితే ఎవడొచ్చాడు డేట్లు? డిప్లొమాటిక్ గా చెప్పుంటాడు. మీకు లాగానే నాకంటే ఇంకా అన్యాయంగా చెప్పుంటాడు, బెటర్ గా చెప్పుంటాడు. బెటర్ గా అంటారు. అంటే వేరే గొంతు కదా టోటలీ. ఓకే, అర్జున్ కాదుగా మాట్లాడేది వాళ్ళ ప్రకారం అలా. ఓకే, అని తను అనుకున్నాడు. సో విందాం ఏమని ఉంటారు. సో రాంగ్ నంబర్ అని చెప్పి పెట్టేశారు ఫోన్. దట్ ఈస్ మై అసిస్టెంట్. గొంతు కాదు అది, ఫస్ట్ నా గొంతే. అసిస్టెంట్ కి ఇచ్చి రాంగ్ నంబర్ అని చెప్పి ఫోన్ ఆయన ఏదో పెట్టి రాంగ్ నంబర్ చెప్పి పెట్టేశారు. సో మీ అంత కార్డియల్ గా కూడా చెప్పలేదు రాంగ్ నంబర్ అని చెప్పి. అసిస్టెంట్ చెప్పింది తను కదా. ఓ ఇలాగంతా చేస్తారా మీరు? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ బి రైట్ బ్యాక్. అంటే ఒకే ఒక టైటిల్ యాక్చువల్లీ ఒకే ఒకడు నన్ను పెట్టి సినిమా తీశారు, టైటిల్ అయింది. ఎందుకు చేశానా అనిపించిన సినిమా ఒకటి. అంటే 9 o'clock అంటే 9 o'clock రాను, ఇదిగో వచ్చేస్తున్నానని చెప్తాను. తొట్టి మీద పాట కూడా రాశా తర్వాత పాట. ఒక తెలుగు సినిమా చేసినందుకు రిగ్రెట్ అయ్యా, అయ్యో ఎందుకు చేశానా అనిపించిన సినిమా ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. मेरी जिंदगी